మీకు మహిమ ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే చంద్రన్న లావణ్య కుటుంబము కూడా బిడ్డలు. మరి నేను అనుకున్నాను ఇదంతా ఖర్చు అవుతుంది, ఎలా చేస్తాము అనుకున్నాను. కానీ వారు ముందుకొచ్చి ఎంతైనా పర్వాలేదన్నా మందిరానికి పెయింటింగ్ మేము వేపిస్తాము అని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళు స్పాన్సర్ చేశారు. అలాగే సంఘములో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా వాడబడ్డారు. మరి ప్రతి కుటుంబము కూడా మనం ఇంత సహకరిస్తేనే ఈ కార్యం ముందు జరుగుతుందంటే ఎవరు కూడా ఇవ్వకుండా అయితే ఉండలేదు. కాబట్టి దాదాపుగా 11 కుటుంబాలు గొల్లపల్లి మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం నుండి మరి ఎవరు కూడా రిక్తహస్తాలతో రాకుండా తల ఇంత అమౌంట్ వేసుకున్నారు. ప్రతి కుటుంబం ఇచ్చింది, ప్రతి కుటుంబము కష్టపడింది, ప్రతి కుటుంబము సహకరించింది. అందరూ కూడా మందిరము దగ్గర వాళ్ళే, ఎందుకంటే మా మందిరంలో మగపిల్లలు తక్కువ, ఆడపిల్లలు ఎక్కువ. వాళ్ళే శ్రమించారు, కష్టపడ్డారు. మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. ఎందుకంటే నాకు అన్ని కుటుంబాలు తెలుసు కాబట్టి అందరు కుటుంబము సహకరించారు. ఈ పరిచర్య ఈరోజు ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ఏంటంటే సంఘం. సేవకుడు మంచి వాక్యము చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. కానీ పరిచారకులు అనేవాళ్ళు సహకారము చేయనటువంటి వాళ్ళు, చేసేవారు లేకపోతే ఈ పరిచర్య ముందుకు సాగదు. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటాను. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటాం. ఎట్లా అవుతాయి? ఒకటి సేవకుని వల్ల అవుతాయా? సేవకుడు చేయలేడు, సేవకుని వల్ల కావు. కానీ సేవకునికి సంఘము సహకారులుగా ఉన్నప్పుడే, వారి గుప్పులు విప్పినప్పుడే ఒక కార్యక్రమము, ఒక కార్యము ఇంత అద్భుతంగా జరుగుతుంది అనేది నేను ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మరి ఈ సంవత్సరములో దేవుడు మరి గొల్లపల్లి మన సంఘములో ఒక మార్పును దేవుడు తీసుకొచ్చాడు. ఇంతకుముందు అయ్యగారు అన్నట్టు ఎవరో మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఏమి చేయకపోయినా, ఒక్క పాట పాడిపోయినా వాళ్ళ పాదాలకు ఉన్న ధూళి ఇక్కడ దులిపిపోయారు. ఈ దినమున దేవుడు దీనిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. వారి ప్రార్థన, వారి కన్నీటి ప్రార్థన, వారి ప్రయాస, వారు ప్రయాసపడ్డారు కాబట్టి ఈరోజు ఇక్కడ మనము, నేను, నీవు, మనమందరము కూడా నిలబడగలిగిన. నిజంగా దేవునికి మహిమ. శ్రమ లేకుండా ఏ పని కూడా జరగదు. కాబట్టి సంఘస్థులందరూ కష్టపడ్డారు, మీరు శ్రమించారు. ఇంకా కూడా ఈ పరిచర్యను ఇంతకుముందు అయ్యగారు అన్నట్టుగా నక్షత్రముల వల్లే మనమే తయారు కావాలి. మనమే నక్షత్రములుగా తయారై ఇంకనేకులను నక్షత్రములుగా వెలిగించే స్థాయిలోనికి మనము ఎదగాలి అనే వాక్యము ద్వారా హెచ్చరించబడ్డాం. నిజంగా దేవునికి మహిమ. మరి గొల్లపల్లి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే మన మందిరానికి రాకుండా మనతో సహోదరులుగా సహకారులుగా ఉన్నటువంటి బిడ్డలు కూడా మనకెంతో సహకరించారు, సహాయము చేశారు. ఆ బిడ్డలను కూడా దేవుడు దీవించునుగాక. అలాగే యూత్ కూడా మన దగ్గర ఉన్నారు, యూత్ మెంబర్స్ కూడా. మరి ఏషియన్ ఒక మాట వారు చెప్పినప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళ ముందుకు వచ్చి పిల్లలు వాళ్ళు సహకరిస్తారు. నిజంగా వాళ్ళు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ దినమున పిల్లలకి మరి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేశారు, మంచి డ్యాన్స్ చేశారు. మరి వాళ్ళకంటే ఏదో ఒక సహాయం చేయాలని నాకు ఒకరు ఫోన్ చేశారు. వాళ్ళ పేరు చెప్పొద్దని నాకు చెప్పారు. వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ చేశారు కదా, వాళ్ళకి ఏం గిఫ్ట్లు ఇస్తున్నారని అడిగారు. ఇవ్వడానికైతే మాతో ఏం లేదు, ఎందుకంటే మన చిన్న సంఘం కాబట్టి ఏమి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పినప్పుడు, మరి మేము కొంత సహాయం చేస్తామన్నా అంటే చాలా సంతోషించాను. కానీ మా పేరు మాత్రం అక్కడ చెప్పొద్దు అని అన్నారు. ఎందుకు? ఏమవుతుంది చెబితే ఏమవుతుందంటే, అవసరం లేదు, నేను నీకు ఇస్తున్నాను, నేను ఇస్తున్నానో లేదో దేవుడైతే చూస్తున్నాడు. ఆ దేవుడు చూడాలి, అది రహస్యంగానే ఉండాలి. దేవుడు దీవెనలు మాకు వస్తాయి. పొరపాటున మన నేమ్ మెన్షన్ చేయొద్దని చెప్పారు. అయినా పర్వాలేదు, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి దినమున ఇక్కడ ఆ చిన్న గిఫ్ట్సే, ఆ చిన్న పిల్లలకు మాత్రమే వాళ్ళు
ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ ఆశ కలిగి వారికి తోచిన సహాయము వారు అందించారు. నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇక ఆలస్యము చేయకుండా దైవ సేవకుల చేతుల మీదుగానే ఈ యొక్క ప్రెజెంటేషన్ త్వరగా ఇచ్చేసి మనము ముగింపులోనికి వెళ్దాం. ఇంకా ఆలస్యము చేయకుండా మీరు అమ్మ కొరియోగ్రఫీ చేసిన వారందరూ కూడా పిల్లలను మీరు ఇక్కడ పంపించాలి. వారికి ఒక్కొక్కరికి మరి దైవ సేవకుల చేతి మీదుగానే ఈ యొక్క బహుమతులు ఇవ్వబడుతున్నాయి. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.